హలో అండి, సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు కదా. నేను ఓ రేంజ్లో అన్ని పిండి వంటలు చేయలేకపోయినా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే గవ్వలు, అరిసెలు, మురుకులు, కారపప్పాలు, కజ్జికాయలు ఇవి చేస్తుండే. అంటే ఒక ఐదు రకాలు. అరిసెలేమో మా మామయ్యకి ఇష్టం అని చెప్పి, కజ్జికాయలేమో నాకు మా రావుడికి ఇష్టమని, మురుకులు కారపప్పాలు నా పిల్లలకి ఇష్టమని, గవ్వలు కూడా పిల్లలు బాగా తింటుండే. అవైతే పక్కా ఒక 5 ఐటమ్స్ అయితే పక్కా చేస్తుండే నేను. అయితే మా పిల్లలు కొంచెం పెద్దగా అయినాక ఇంక వాళ్ళు తినడం బంద్ చేసిర్రు, ఇంకా నేను చేయడం బంద్ చేసేసిన. ఇంకోటి ఏంటంటే మాకు మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇట్లా హోమ్ ఫుడ్స్ చేస్తుంటారు. కాకపోతే ఈ మెజర్మెంట్స్ అంతా మేము ఏమేమి వేస్తాం వల్ల అవన్నీ వేసి చెయ్యి అని చెప్తే మేము ఎట్లా చెప్తామో మాకు అట్లా చేసిస్తుంది. అంటే తను చేసే ప్రాసెస్ వేరే, కానీ మేము ఎట్లా చేస్తామో అట్లా. ఎందుకంటే మేము తినేది ఆ జ్ఞాపకాలు, ఆ టేస్ట్ మనకు ఉండాలి కాబట్టి సేమ్ నేను ఎట్లా చేస్తానో అట్లా చెప్పి మరీ చేయించుకుంటా ఉన్నా. ఈసారి ఏమైందంటే నా మనమడు ఎవరో మొన్న పతంగ ఎగరేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర పోతుంటే ఎవరో ఏదో అదే వంట చేస్తుండారంట, మురుకులు. అయితే అమ్మమ్మ నాకు మురుకులు చేయన్నాడు. ఫస్ట్ టైం నా మనమడు అడిగిండు. సో నా మనమడు మనమరాల కోసం ఇంకా మా పిల్లలు వచ్చేసారు కదా. పిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో పెంక పెట్టాలి, పండగ అయితే మనం చెయ్యాలి అని చెప్పి చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు. ఎందుకు చెప్తారు తెలుసా, ఎవరి ఇళ్లలో ఎవరికి ఇట్లా చూడొద్దు పిల్లలు అని చెప్పి చెప్తుంటారు. ఇట్లా పండగ పూట పెంక పెట్టకుండా ఉండొద్దు అని. ఇంకోటి మనం పెద్దలకు పెట్టుకుంటాం కదా, అవి ఇవి చేసుకోవాలి. నేను పెద్దలకు పెట్టుకునే దానికోసం అదే హోమ్ ఫుడ్స్ ఆమె చేస్తుందన్నా కదా స్వగృహ, ఆమెతో చేపిస్తుండే. ఇంకా కొన్నే కదా, కొన్ని చేపించుకొని ఇట్లా మరి ఎక్కువైనట్టుంది. ఆమెతోనే ఇట్లా చేపిస్తుండే. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం సరే మా పిల్లలు ఇట్లా పిల్లల కోసం చేద్దామని చెప్పి చేస్తున్నా. మురుకులు కారపప్పులు మాత్రమే, స్వీట్స్ అవి కూడా నేను చెప్పిన ఆమెకి కొన్ని అరిసెలు, గవ్వలు అది చేయమని చెప్పిన. అయితే నేను ఎట్లా చేస్తాను అనేది నేను ఊరికే జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా. మా అత్తమ్మ అయితే ఇట్లనే చేస్తుండే. మా అత్తమ్మ చేసేలా నాకు అంతకుముందు మా ఇంటి దగ్గర అయితే రాయలసీమలో మా అమ్మ ఉత్తగా బియ్యము, శనగపప్పు ఇట్లా పెట్టేసి ఇంకా అందులో ఏమో కలుపుతుండే ఏం చేస్తుండే, కానీ నాకు అంత ఐడియా లేదు. ఏదో పండగ చేస్తే బగడ తినడం తప్ప. ఒక సంక్రాంతి ముంగట అయితే 15 రోజుల నుంచి ఇల్లు మెత్తుకోవడము, సున్నాలు వేసుకోవడము, పిండి వంటలు చేయడము పెద్ద పండగ. నా చిన్నప్పుడైతే రాయలసీమలో అట్లా పెద్ద పండగ అంటే సంక్రాంతి పండగ. పిండి వంటలు బాగా ఇట్లా కుండలు పేరుస్తుండే, దొంతులు ఉండే మా ఇంట్లో, అట్లా పేరుస్తుండే చేస్తుండే. నా పిల్లలు చిన్నకున్నప్పుడైతే నేనైతే ఇంతంత భోగాలకు పేర్చి పెడుతుండే. ఎంత 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అసలు అట్లా తినేటట్టు. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికి ఇంటి ముంగట బిచ్చగాలు ఎవరు వచ్చినా కూడా పండగ పంచుకుంటూ అట్లా చేస్తుండే. అయితే బియ్యం ఇవి ఒక 3 కిలోలు ఉండొచ్చేమో. నేను ఏవి కొలత పెట్టలే, బియ్యం కొలత పెట్టలే, ఇవేవి కూడా కొలత పెట్టలే. అయితే ఇందులో సగ్గుబియ్యం పోసిన. సగ్గుబియ్యం పోసుకుంటే ఏంటంటే మంచిగా కరకరలాడుతూ పురపుర ఇట్లా మంచిగా పొంగుతాయి మురుకులు. అయితే మురుకులకు వచ్చేసి మనం దొడ్డు బియ్యమే పోసుకోవాలి, రేషన్ బియ్యము. సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం పోసుకుంటేనే మంచిగా ఉంటాయి మన దోశకి, ఇడ్లీకి కానీ, ఇట్లా మురుకులకు కానీ, కారపప్పులకు కానీ అన్నిటికీ. అయితే ఇందులో నేను కొంచెం జీలకర్ర వేసిన. ఇది పైనే ఉంది, కొంచెం జీలకర్ర వేసిన. ఎందుకంటే ఇది మనకి ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకోటి టేస్ట్ ఇది బాగుంటుంది, అరుగుదలకు కూడా ఇది మంచిగా. ఇది శనగపప్పు. ఈ శనగపప్పు ఇది వచ్చేసి వాము అయితే ఇది ఖచ్చితంగా బాగానే ఒక ఇంత వేసిన. వాము వేస్తే ఏంటంటే మంచిగా మనం ఎన్ని మురుకులు తిన్నా అరిగిపోతుంది, ఇంకోటి మంచి ఫ్లేవర్ వస్తుంది, మస్తుంటుంది. అందులోనే మినపప్పు ఇంతే. ఇవి వేసేసి ఇవి కలిపేసి ఇవి మురుకులకు పట్టేస్తా. కలుపు. అయితే మురుకులలో కొంతమంది అల్లం ఎల్లిగడ్డ వేస్తారు, కారం పోస్తారు, అవి ఇవన్నీ వేస్తారు కదా. నేనైతే కారం గిరం ఏమి వేయను. అంటే సపరేట్ అప్పుడు చేసేటప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ కారపొడి వేసి ఉత్త బియ్యం పట్టిస్తే అట్లా చేస్తుండే, బియ్యం శనగపప్పు పట్టిస్తే. ఇందులో అయితే పిల్లలకి కదా ఇట్లనే కమ్మగా ఉంటాయి. ఇందులో మనం లాస్ట్గా మళ్ళీ వేసేటప్పుడు ఇంకా ఏమేమి కలుపుతాయి, ఎట్లా వేస్తా అనేది నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. ఇదైతే పట్టించుకున్నామంట. అట్లనే ఇవి వచ్చేసి కారపప్పుల కోసం ఇందులో ఏమి వేయ, ఉత్త బియ్యమే. ఇగో ఉత్త బియ్యమే, ఇందులో ఏమి వేయలేదు, ఉత్త బియ్యమే. ఇట్లా ప్లెయిన్ రైస్ ఇవి ఉండొచ్చేమో 2-3 కిలోలు అవి సరిపోతాయి మమ్మీ అంటున్నా బిడ్డ.
ఇవి మొత్తం నా పిల్లలే చేయాల్సి వస్తుంది, నాకైతే కొంచెం చేయలేకపోయింది. ఇవి పట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తా. మొత్తం ప్రాసెస్ చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. చూసిరా పొద్దున ఎప్పుడో లేవని పంపించిన బియ్యం, మా దగ్గర కరెంట్ లేదు. ఇవి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇప్పటి నుంచి నా బిడ్డ అయితే పొద్దున వచ్చింది వంటలు చేద్దామని అలసిపోయి నా ముఖం ఇట్లా అయిపోయింది. ఇక నిద్రపోదామంటే మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తా ఎట్లయినా, ఎందుకంటే రేపు మళ్ళా పండగ పనులు అమ్మకి గాని నాకు గాని ఇద్దరికి రేపు పండగ పనులే సరిపోతాయి, ఇంకా చేయడం అదంతా ఉంటది. అందుకే ఈ రోజు ఎంత లేట్ అయినా సరే మమ్మీ ఇంకా నేను చేస్తా, నువ్వైతే కూర్చో, నేను అదే తమ్ముడు చేసేస్తామన్నాం. అయితే మమ్మీ పిండి చెప్పింది కదా మీకు 2 కిలోలని, ఆడపోయి పిండి కొలిపించే కాడ అంటే పట్టిద్దామని చెప్పే కంటే ముందు వాళ్ళు కొలిపిస్తారు కదా, 5.5 ఒకటి 6 కిలోలు ఒకటి వచ్చింది. 5.5 5 అది కాదమ్మా, అట్లుంది మన అందాజు. అంటే మనది ఏదైనా ఎంత ఇంతలాగా అనిపిస్తుంది. ఈడికి వచ్చినాక చూస్తే పిండి అయినాక చూస్తే అరే ఇవి కూడా సాగుతాయా సాగవా అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది మురుకులకి ఇంత పిండి అయింది. మామూలుగా మా మమ్మీ గిత్తనే అది ఈ లెక్క నేను అంటున్నా. మమ్మీ మేము చిన్నప్పుడు 15 కిలోలు చేసామా అని. చిన్నప్పుడు మనం చిన్నగా ఉంటుండేగా, మనకై పెద్దగా కనిపించేదా అయి ఉండొచ్చు. అప్పుడు మా అమ్మ ఒకటే చేసేది కదా, ఇప్పుడు ముగ్గురు హ్యాండ్స్. చేసేది ఎన్ని వంటకాలు. ఇప్పుడు మన ఇద్దరు హ్యాండ్స్ కూడా కలుస్తాయి కాబట్టి కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నైట్ మళ్ళా మా డాడీ వచ్చేటోడు 9 అట్లా వచ్చే వరకు కూడా చేస్తూనే ఉండేది మా మమ్మీ. కానీ నిజానికి చాలా అండి, ఇంత పెద్ద గిన్నె ఉండేది, దాని నిండా నిండిపోయేటివి. ఏవి ఓన్లీ మురుకులు, మళ్ళా కారపప్పలకి ఈ సైజ్ గిన్నె ఉండేది, నిండిపోయేది. మస్తు చేసేదిలే, దాన్ని ఛాయ్లో తినేటోళ్ళం. చివరి దశలో మేము పెద్దగా అయినాక చేసింది మా మమ్మీ. ఈ ఇల్లు కట్టిన కొత్తలో ఇవో కారపప్పల కోసం ఇది. అవి 1 ఇయర్ నా బిడ్డ స్టఫ్ అయింది. నాకు మస్తు ఇష్టం కారపప్పలు, ప్రాణం నాకు. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ చేసే కారపప్పలు ఏడ దొరకవండి, అంత టేస్ట్ ఉండేది. మా మమ్మీ ఆ గిన్నె నిండా కారపప్పలు చేస్తుంది, కానీ నేను ఒక్కటి కూడా ముట్ట. అన్ని నేనే కదా పట్టిస్తా, నేను మా డాడీ. చాలా రోజులైందండి, ఎందుకంటే మా మమ్మీ మిరపకాయలు వేస్తుంది దాంట్లో. అవునా, మా మమ్మీ స్పెషాలిటీ ఎండుమిరపకాయ, అదే మిరప్పొడి వేయదు, పచ్చిమిరపకాయలు వేస్తారు. బయట ఏమో మనకి కారపప్పలో ఇది కారం వేస్తారు కదా, మా మమ్మీ ఇది తెగుతలే మమ్మీ. ఎందుకు నువ్వు వాడకే ఇది అందులో పెట్టి ఒత్తుడు కంటే కట్ చేసుడే ఈజీగా. ఇదైతే చూడండి మా పిల్లలు చిన్నప్పటిది, ఇన్నేళ్ళకి మళ్ళీ చిన్నప్పుడు మమ్మీ నేను అప్పుడప్పుడు వాడుతున్నామ్మా. ఈ మధ్య నాప్టాల్లో అప్పట్లో ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ వెంటనే కొనేయండి, 20 minutes లో సేల్ అయిపోతుంది అని చెప్పి మా మమ్మీ కొన్నది. 20 days తర్వాత కూడా అదే యాడ్. అట్లనే ఈ రోజు అయిపోతుంది అంటే ఎప్పుడు చూడు అదే ఉంటది మమ్మీ అందులో. నేను నమ్మేదాన్ని తెలుసు, ఈ రోజు అయిపోతుంది మనకు తెలియదుగా మమ్మీ. ఇంకా అయిపోతే పట్టు పట్టు కట్టు అని చెప్పి చేసేస్తుండే. అయితే ఇందులో వాము వేస్తా నేను. వాము అయితే చూడండి ఎంత వేసిన 5 kgs బాగా చారడేసిన. ఎందుకంటే ఈ వాము తింటే మనకి బియ్యం పిండిది మంచిగా అరుగుతుంది. లక్కినా కొంచెం సౌండ్ తగ్గినా, లక్కినా లక్కీ సౌండ్ తగ్గివా. అయితే వాము రెండిట్లో వేయాలి. ఇది కొంచెం బాగానే, ఎందుకంటే బియ్యం పిండి కదా బాగా అరుగుతుంది. ఎన్ని ఇయర్స్ అయిపోయిందక్క కొంచెం జరుగునాను తల్లి, నేను పిలుస్తా ఎమ్మటే వచ్చేసి, లేదా అప్పుడప్పుడు 10 minutes ఒకసారి వచ్చి నాకు కనిపించుకో. ఇది జీలకర్ర కూడా ఏంటంటే మంచిగా మనకు అరుగుదల పైత్యము ఏది ఉండదు కదా, జీలకర్ర కూడా. ఇవి కారపప్పుల కోసం. చాలా ఇయర్స్ అయిపోయింది అక్క, నాకు తినాలనిపించింది. జీలకర్ర వేసి పట్టినా, సో ఇంకా జీలకర్ర వేయని వాసన బాంబు వాసన. ఇది చిన్నతనం రోజులు గుర్తొచ్చినట్టుంది. తల్లి 10 minutes ఒకసారి వచ్చి నాకు కనిపించుకోవాలి. ఎత్తుకోతారు నిన్ను కాదు, నాకు కనిపించి మళ్ళా వేసేనా ఇట్లట్లే. అయితే ఉల్లిగడ్డ చూడండి తల్లి, అవన్నీ తీయకమ్మా.
పిల్లలు చిన్న ఉన్నప్పుడు అది పనిగా చేస్తుండే కానీ తర్వాత ఇంట్లో తినకుండా అయిపోయారు మొత్తం. లాస్ట్ టైం మమ్మీ ఇల్లు కట్టినాక చేసిందండి. ఇల్లు కట్టినాక చేసినవి 1 year ఉన్నాయి. అంటే ఇంకా అది ముక్కవాడి పాడైపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మిగిలినాయి అంతే. ఒకసారి అయితే లక్కోడి ఫస్ట్ బర్త్డేకో సెకండ్ బర్త్డేకో కర్మనాథ్ టెంపుల్ దగ్గర మొత్తం అన్ని పంచరాలే. అవును మమ్మీ. మురుకులు కారపప్పాలు ఇంకా ఏమేమో మళ్ళీ ఒకసారి కూడా చేసింది మా అమ్మ. పండక్కి పాలది పోసి చేయించిన. అవును మమ్మీ. అయితే ఇంక అందరికి ఇట్లా ప్యాకెట్లలో అంతే లాస్ట్ అదే. ఇంకా మళ్ళీ చూడారా ఈ చాలా ఇవన్నీ అయినా వేసే మమ్మీ. నువ్వు వద్దంటావు అసలు. కట్ చేస్తాను. మీరేం చేస్తున్నారు పండక్కి కామెంట్ చేయండి. అట్లనే నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటాయి. ఇది నాకు రాకపోతుండే మా అత్తమ్మ ఎట్లా చేస్తుండేనో అట్లా చేస్తా. ఇంకా బాగా కూడా చేస్తారేమో, అయితే మాకైతే ఇదే బాగా అనుకుంటా. మన పెద్దవాళ్ళ వంటలే మనకు మంచిగా అట్లా కొన్ని కొన్ని పెట్టి అర్జున బలప్రయోగం చేస్తుంది. ఇది వచ్చేసి శనగపప్పు పొద్దునే నానబెట్టి పచ్చనగపప్పు వేసుకోపో. ఉప్పు ఉప్పు వేసేసాయివా. అది ఒక్కసారి ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలక్క. నువ్వు అంతసేపు దాన్ని ఒత్తుతా ఉంటే రాదండి. ఒకసారి కొట్టు వస్తుంది. అవి అక్కడ అందులో ఇరికిచ్చేసినావు కాబట్టి ఇప్పుడు రాదు. అవి తీసి ఫస్ట్ మిరపకాయలు పెట్టు దాంట్లో. అట్లా స్లోగా అంటే దానికి కాదు, ఒక్కసారి ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి. ఏం తెలియదు ఎంత మెత్తగా అయితే. అది మమ్మీకి ఆడ పెట్టరాదు, నువ్వు దబ్బ దబ్బా చేసేటి చేద్దు. ఇగో ఇందులో అట్లనే నువ్వులు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఏం వేసినా, వాము వేసినా, జీలకర్ర వేసినా, ఉల్లిగడ్డ, నువ్వులు, పచ్చనగపప్పు, ఉప్పు సీసాయినా, అట్లనే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తా. మన ఇంట్లో పట్టి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ. నాకు ఇది చేతిలో వేస్తేనే ఇప్పుడు అందాస తెలుస్తుంది. ఒకవేళ తగ్గితే తర్వాత చూస్తాం. అట్లనే ఇందులో కూడా వేసేసుకున్నాం ఉప్పు. కొంచెం తక్కువైనా ఏం కాదు, తినేసి సప్పగా, కానీ ఎక్కువైతే తిన్నా. అట్లనే నువ్వులు ఇందులో వాము, నువ్వులు, ఉప్పు అంతే. ఇందులో అల్లం వెల్లిగడ్డ, గిన్నెలగడ్డ ఏం వేయ. కారపప్పులోనే అల్లం వెల్లిగడ్డ. నువ్వులు ఇంకా వేయచ్చుగా ఉంది, మస్తు టేస్ట్ ఉంటుంది. నువ్వులు వేసినాడన్నా చాలానే. 1/2 కిలోలో కొన్ని ఇక్కడ వేసినా, మిగతా అన్ని అక్కడ వేసేసిన. అది ఇచ్చేసి అంత సన్నగా పెడతాడైతే అక్కడ చాలా ఇవి ఇక్కడ పెట్ట. ఇక్కడే పెట్టాలి, అక్కడే పెట్టి గట్టిగా అనేసి అమ్మాయి. అదేనా పెట్టేసి అన్ని పెట్టి అట్లా గట్టి కొట్టాలి. ఎన్ని కట్ చేస్తావు నువ్వు? ఒకటే కదా కత్తితో కట్ చేసేది. మరి ఇచ్చే మమ్మీ, నేను అదేస్తా. ఇగో 2, 3
అట్లా కొట్టాలక్క, నువ్వు దాన్ని ఇట్లా మెల్లగా పిసుకు కొట్టి ఇట్లా కింద దాకా పోయి వెయిట్ అంతా పెట్టి ఒకటే కొడుతుంటే ఏడా కట్ అవుతాయి. అవి కట్ చేసేసేసి అదేమో వాటర్ పెట్టు. వాటర్ కావాలా? చాకు తెచ్చిన చాకేది నేను పెట్టినా ఏం నువ్వులు ఇంకా కావాలా అమ్మ? నువ్వులు ఉన్నాయి ప్యాకెట్. అవునా? అందులో ఈ మురుకుల్లో బాగుంటది. వేసినామా మురుకులు? ఇంకా మమ్మీ ఇంకా వేడి కాగల. చాలా వేసినాను. ఇగో ఎంత తింటే అంత టేస్ట్ మంచి ఆరోగ్యంగా కూడా ఉండాలి. సరిపోతాయా మమ్మీ? మంచి కనబడాలి ఉన్న అప్ప వేస్తే. అట్లా అంటావా? ఏం మరి ఏంటి నువ్వులా? కారపప్పలు వేసుకో, మురుకులు వేయకు. అలానే ఉంటుంది. అప్పలు ఇట్లా చూస్తుంటే అందులో మురుకులు ఇట్లా కనపడాలి. ఎంత టేస్ట్ ఉంటది. బలం కూడా తిన్నదానికి ఒక అర్థం ఉండాలిగా. అంతేనా? నువ్వులు మంచిదే కానీ మరీ ఎక్కువ తింటే ఏమన్నా కాగల. ఏమైతే నువ్వు నూనె తాగుతారు. మమ్మీ కూడా సప్పు 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 కట్ చేసేస్తుంది. మా వారికి నేను వచ్చేస్తా ఒక గంట 2 గంటలు అని చెప్పిన. మధ్యాహ్నం వరకే వచ్చేస్తాను వచ్చింది. కరెంట్ పోయింది. కాదు మా విచిత్రంగా 10 ఏళ్ళ అదే కదా 10 ఏళ్ళైంది మీరు పిండి వంటలు చేసి అని చెప్పా. అదే మమ్మీ విచిత్రంగా అసలు కరెంట్ అయితే మాకు అసలు పోనే పోదు. అలాంటిది ఈ రోజు కరెంట్ ఇట్లా పోయిందండి. అసలు ఏంది అదేదో అంటారు కదా పెద్దల శాస్త్రం, శనేశ్వరుడు తలగడైంది పోతే ఒడుగుల వర్షం పడ్డదని. అట్లా అయిపోయింది కదా. అయితే కొత్తిమీర ఇట్లా అట్లా పెడుతున్నావు కళ్ళల్లో ఇందాక పడ్డది అమ్మకం మీద ఇట్లా పెట్టించాలా దట్టిని? కాదు అక్క చూడరా పాపం కళ్ళల్లో పడుతుంది అని చెప్పి నేను అంటే రైస్ మంచిగా ఉందా? అయితే చిన్నప్పుడు నేను చేస్తుంటే మీరు ఏమేమి చేస్తారు ఇప్పుడు? ఈ రోజు అయితే అదే నాకు గుర్తొస్తుందమ్మా. అసలు వెనక్కి నువ్వు అక్క కలిసి ఇద్దరు వేస్తుండే మీ ఇంటి వెనక, నీ కుక్క తిరిగినట్టు తిరుగుతుండే. మధ్యాహ్నమే వేస్తుండే మీరు ఈ ప్రోగ్రామ్. పొద్దున్న నుంచి పెట్టుకుంటుండే. కానీ మాక్సిమం ఉండేటోడు వంటలు చేసేటప్పుడు కదమ్మా. మధ్య మధ్యలో వచ్చి తినేసి పోతుండే ఆమె నేను తీసుకొని ఆ గవ్వలు ఎప్పుడు మరి ఇదే కదా మరి. ఇప్పుడే ఈ టైంలోనే చేసుకునేటోళ్ళం. మధ్య మధ్యలో వస్తుండే చేసి ఇట్లా పేర్చి పెడుతుండే మమ్మీ ఇట్లా కుప్ప మురుకుల్ని. అదే చెప్తున్నాం కదండి. పొద్దున్నే 8-9కి మేము డ్యూటీలో ఎక్కితే నైట్ 8-9 అయ్యేది కంటిన్యూ వస్తుంది. చికెన్ మటన్ పట్టుకొస్తుండే. ఏ కడాయిలో అయితే నేను మమ్మీ పొద్దున్నే అన్నం కూర కూడా వండేసి పెట్టేది. ఒకవేళ మాకు ఆకలి వేస్తే మేము పోయి పెట్టుకొని తినేటట్టు. అది మధ్యాహ్నం వరకు నైట్ చికెన్ మటన్ వేస్తే మధ్యాహ్నానికి వండి పెట్టేసి కూర్చునేదాన్ని. మళ్ళీ బ్రేక్ తీసుకో. ఇంకా బ్రేక్ లేదు. ఇక మధ్య మధ్యలో అయితే తినుకుంటూ పిల్లలు అయితే అన్నం వాళ్ళు ఆడికి తెచ్చుకొని మేము ఆడనే తినేస్తాం. అయితే నైట్ వచ్చినప్పుడు చికెన్ అయినా తెస్తే నేను ఈ కడాయిలో వంటలు చేసే కడాయిలోనే లాస్ట్ నూనె పోసి ఆ చిన్న దాంట్లో చేసేస్తుండే కూర. గుర్తుందా? అదే కడాయిలో. అప్పుడు అది ఎంత అమృతమో. మా లైఫ్ లో మేమే ఉన్నామండి. అందుకే ఇప్పటికి మేమే ఉంటాము. అందరూ ఉన్నారు అందరిలాగే, మీలాగే 7 మంది ఉన్నారు. ఉంటారు అంతే, ఎక్కువ ఉన్నట్టే. వాళ్ళందరూ ఉంటారు అంతే. మా ప్రపంచంలో చిన్నప్పటి నుంచి ఉన్నది మేము 4, ఇప్పుడు మేము 7. మా తమ్ముడు ఒకడు ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు ఎక్స్ట్రా మెంబర్స్. మేమైతే 4 ఉంటాం, ఎక్స్ట్రా 3 వచ్చారు. అంతే. మాకు చీకు చింత ఏం లే. మేము 7 మందిని ఒకరికొకరు అన్నట్టు
అన్ని పంచుకుంటాం. ఈవెన్ పిల్లల జ్వరాలను కూడా పంచుకుంటాం. బాధపడుతూ ఆనందాలని పంచుకుంటాం. అంతే. మా పనా మేమా, మా ఆనందమా మేమా, అంతే. సంక్రాంతికి పిండి వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా పొయ్యికాడ చేసేటప్పుడు పిల్లలు అది చూసుకుంటా జాగ్రత్తగా చేయండి. ఆల్రెడీ నా తెలిసి అందరూ చేసేసుకుంటారు ఈ పాటికి. అట్లనే ఈరోజు నా మనవాడిని పెట్టినట్టు నేను పతంగుల కాడ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం మన పిల్లల్ని. చిన్నప్పుడు మా వాడిని అట్లా కట్టేస్తుంటే అయితే ఈరోజు లెక్కని ఎవరైనా కట్టేస్తే ఇట్లనే ఆడుకో అన్నా. ఎందుకమ్మా మా కట్టేస్తున్నావు? సరే నేను ఏడనే నించొని ఆడుకుంటా లేక అన్నాడు. గుర్తు చేసుకుంటా అట్లా. ఇవంతా అయిపోయినాక చూపిద్దాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా. వేసేసి పచ్చిమిర్చి అయిపోయాము. ఇప్పుడు ఇది కలుపుడు టాస్క్ అండి. అది వేడి నీళ్ళతోనే కలపాలి కారపప్పులు. ఇదంటే సన్నీళ్ళతోనే కలపాలి. అవైతే మాత్రం వేడి నీళ్ళతోనే కలపాలి. వేడి నీళ్ళతో కలిపేస్తే అప్పటికే సగము కుక్ అయినట్టు అయిపోవాలి. వేడి తట్టుకోలేని వాళ్ళంటే కాలిస్తే బొబ్బలు వచ్చేస్తాయి. నేనైతే వేడిగా కలిపేస్తాను. ఇప్పుడు ఇది నా కొడుకు కలుపుతాడు. ఎందుకంటే నాకు చేయి కొంచెం ఇబ్బంది ఉంది. నా బిడ్డ కూడా కలపలేదు. అప్పుడు కూడా ఎక్కువ శాతం మా రాముడు కలుపుతాడు. నేను కొంచెం కలిపేసి డాడీ లేనప్పుడు నేనే కలిపేదమ్మా. వస్తే వస్తుంది. కరేపాకు కోసినంటే బాగుండదు కానీ కతర్తోనే అందరూ ఇట్లా ఇట్లా కట్ చేసాము. పిల్లలకి మస్తు దోస్తాను. లక్కీ గాని చిట్టిదానికి అయితే ఈమె లేకున్నా కూడా అక్కేది అనుకుంటూ వస్తారు. ఈమె ఒక చిట్టెలిక, అదే తొక్క, దానికి మళ్ళీ అక్క. ఇది మళ్ళా అక్క. డిజైన్స్ ఏమో జోరుగా పెట్టిన చూపి. నువ్వు చేతులు పట్టద్దు. నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తావే? వద్దు తల్లి. అట్లా చేస్తే నేను రాని. ఇష్టమైతే తల్లి. ఎందుకంటే అట్లా చెయ్యొద్దమ్మా. ఆడుకొని వస్తావు కదా. అది పెట్టదు. ఇంకోటి అది కాకుండా ఇవి కారం ఉన్నాయి. పెట్టుకొని చూడు ఒకసారి. ఇందులో పల్లీలు కూడా వేయాలండి. పల్లీలు మాట మర్చిపోయినా. వాటిని మంచిది కాదు. దంచాలా? ఈ పొట్టు పోతుంది. పిండి ఉంది సంచి. వేసాము అదే పిండిగా వేసేనా? వేసాము. పట్టుకో. ఇదైతే పొట్టు దీనికి మళ్ళీ ట్రిక్. ఎట్లా అంటే ఇట్లా బట్టలు వేసి కట్టాలు ఎట్లనే కొడుతుంది. దీంట్లో ఉంటే అది బియ్య పిండి అంతా నువ్వు కొడతాలే మొరగత్త. కూర్చోటాను. ఇది బియ్య పిండి పోసింది కదా. డబ్బులేనా అమ్మే? వేసి దానిపైన దంచు. డబ్బులు గిమ్ములు అవుతాయి చూసా. ఒక్క పొట్టలో ఉంది. పెద్దలు ఇట్లనే చేస్తుండే. తినచ్చు. ఈ పల్లి తినేవే కదా తల్లి. తోలుతో కూడా తినచ్చు, ఏం కాదు.
టైం లేదు పాడు లేదు. ఏం పాటలు పెట్టిందో రేపు పతంగులు పెట్టాలి కానీ ఇప్పుడేంది పాటలు ఈ రాత్రిలో వినిపించినట్టున్నాం. జెర్సీ పెట్టినా ఉంటే పోయి చెప్తా డైరెక్ట్ పోవాల్సిందే వచ్చినట్టుంది. పతంగులు అంటే పతంగులు అప్పుడు పెట్టాలి రేపు ఎల్లుండి. అది ఒక 8 గంటల రాత్రి పెద్దలు చిన్నలు పడుకోకుండా సిస్టమ్ అనేది ఉంటేగా మంచిగా పెగ్గులు వేసుకుంటా పక్కన వాళ్ళకి ఇబ్బందిగా నిశ్శబ్దంగా ఉండే ప్రాంతం కాదు ఇది. మేము సగం మరి అదే ఇన్ని ఇయర్స్ మొత్తం వాళ్ళ సెంటిమెంట్ ఇంటున్నా కూడా వీడికి వచ్చి వెళ్ళిపోదాం మేము ఒక ఇల్లు కట్టుకొని ఎందుకు అనుకుంటామంటే గిందికే అన్నీ ఉండాలి కానీ పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండాలి. మా పక్కన అయితే హార్ట్ పేషెంట్ కొంచెం సౌండ్ అయినా చాలా డేంజర్. పాప ఏదైనా పండగ వస్తే గల్లీ వదిలేసిపోయి వేరే గల్లీ. ఏం చేస్తున్నావు? సీసా గాలిందన్న ఇవి కొంచెం నలుపుదాం. డమ్ములేనా డమ్ములు డమ్ములా కొంచెం అట్లా వద్దులే డమ్ము వద్దు. తల్లి ఇట్లా సింపుల్ వేసేపో చిన్న నువ్వు అటు సైడ్ పో ఫస్ట్ నువ్వు అటు సైడ్ పో. మమ్మీ అందిస్తుంది అమ్మ అందిస్తుంది. గట్టిగా పోయి మీరు గ్రేట్ అసలు అమ్మ నాన్న అంటారు. నా బిడ్డకు నేర్పించుకున్నా పట్టించి మాకు కూడా చెప్పేది కాదు నువ్వు. నేను చెప్పినా కూడా మీరు కొన్ని రోజులు ఇట్లా ఉన్నారు కదా స్కూల్కి పోయినాక వీళ్ళకి సోకులు పడి అందరూ మమ్మీ సోకులు పడి కాదు మమ్మీ, మాకు అప్పటికే మమ్మీ డాడీ అని అలవాటు అయిపోయింది. నువ్వు అమ్మ అమ్మ అనమంటే మాకు అదో సిగ్గు అదో రకం కొత్తగా ఉంటుండే. నా బిడ్డకి నువ్వులని పోస్తుంది. నువ్వు పోసేనా మరి పోసాము మేము చేసేద్దాం ఇచ్చేవమ్మ మందు కూడా నీ ఆనందం ఏందో డాడీ ఉన్నానా ఇంకేం చెప్తుంది తెలుసా మా పుట్టిది ఇగో నేను చేసిన అని చెప్తుంది వంటలు. ఇది ఒక్కటి వేసిందా పల్లీలు. ఇప్పుడు అలాగే ఫోన్ చేసి చిన్నగా చేసిన చిన్నగా వేసేసి ఇంకెళ్ళు ఇంక నువ్వు వెళ్ళు. నాకు చేయని పడదు పక్కన పిల్లలు ఉంటే తినిపోయి పోయి మీద నూనె పోస్తాను. కారపప్పులు తయారు చేస్తేనే అన్ని తింటున్నావు కానీ 2 పిడికెళ్ళు తీసుకొని వేసుకున్నాం అట్లా 2 చాలుతాయి. మంచిగా అంతా ఉప్పు పసుపు నీకు ఇక్కడ పిండికి 2 ఫ్రిడ్జ్ లో 2 చేతుల సైజు ఒక చేయి చాలా. చిన్నప్పుడు మా మమ్మీ మాకు చపాతీల కోసం ఇంత పిండి కల్పించేది నాతో. టిఫిన్ బాక్స్ అగో పైన అదే మమ్మీ ఏమా ఆడి పక్కన సేమ్ మీ మామలాగా ఉన్నావు కోతిలాగా. చిన్నప్పుడు మీ మామ ఇట్లానే ఉంటుండే. ఇప్పటికి మీ మామ కోతే. నా ఫోన్ లో ఏమంటుంది ఇదైతే ఇంకా మంచి కలిపేసి చూడండి అసలు ఎంత అలమేగా టేస్ట్. ఎంత బాగా కలిపినా కదా మా మమ్మీ. మేము చిన్నప్పుడు నాతో ఇంత పిండి కలిపించే చపాతీ. మా ఇంట్లో చపాతీలు చేయాలంటే ఇంత పిండి కలుపుతుండే. చపాతీ చేసినా కూడా మా నలుగురు కోసం పూరీలు కానీ పూరీలు ఎక్కువ చేసినా కానీ కాదు. పూరీలు నేను ఎన్ని చేసినా కిలో 2 కిలోలు పిండి వేసేది మా మమ్మీ. కిలో 2 కానీ మొహం ఇంకెక్కువనే 3-4 కిలోలు 4 రోజులు వారం రోజులు వచ్చాయి. చాయ్లు అవే పొద్దున అవే వారం రోజులు చాయ్ అంటే 5 కిలోలు ఫ్రైడ్ చేస్తుండొచ్చు నాకు తెలిసి. లట్టెడ్ అది కూడా మమ్మీ. లట్టెడ్ అంటే నాకు లట్టెడ్ అంటే లట్టెడ్ అంటే తట్టెడు. మరి తట్టడే అనొచ్చు కదా. లట్టెడ్ ఎందుకు? లట్టెడ్ వచ్చింది నోటి. లట్టెడ్ కాదా లట్టెడు బుట్టెడు కొత్త కొత్తవన్నీ నువ్వే సృష్టిస్తావు. నువ్వు ఎందుకురా మమ్మీ లట్టెడ్ అన్నారా? మా అమ్మ అంటే దాన్ని లట్టెడు. నేను వస్తున్నా ఉన్నానా.
ఇగో ఇవి అక్కడ పెట్టేసి ఏ వద్దు తల్లి ఆగు ఇవి కడిగేసాము ఉత్తరా అట్లా అక్కడ పెట్టేసి ఆ నీళ్ళు వేడి నీళ్ళు ఇచ్చేసి ఇంకొకసారి మళ్ళా పెట్టాలి అంటే ఇచ్చేసి ఇప్పుడే వద్దుమా సరిపోలే మమ్మీ ఇవెందుకు బ్యాడ్ వాటర్ కాదు గుడ్ వాటర్ జల్లి కంటే అది ఇచ్చేసి అవి చాలా ఉన్నాయి అవి ఇవి కలుపుకొని పోస్తాయండి చూసిరా నా కొడుకు పవనపుత్రుడు ఎట్లా కలిపేసింది ఇదైతే ఇప్పట్లో మా ఇంట్లో ఇది కలిపే అంత సత్తా మా రాముడికి లేదు నా తమ్ముడికి లేదు రేపు రేపు నా మన్మడు మీ కూడా ఆడ తయారవ్వాలి ఇప్పుడే కదా నా పట్టించింది పట్టంగానే వేడిగానే ఉంటుంది అయితే మురుకులు కలిపిస్తున్నా కారపప్పులకైతే వేడి నీళ్ళు పోసి కలపడం ఇగో గట్టిగా ఉండాలి ఇది నువ్వు కలుపుతావా చాలా వాసన ఇందాకట్లా మంచి కూర్చున్నాను నువ్వు ఇప్పుడే కదా మామంత అయినాక నేను చేయను అంటావు ఇప్పుడు చేస్తా కాలుతున్నాయి నా చేతులు ఆహా పిండి ఇప్పుడే కదా మా ఇందాకనే కాదు కొంచెం వేడిగా ఇందులో మంచిగా పుట్నాలు అదేంటి సగ్గుబియ్యము శనగపప్పు పోసినాం కమ్మా పిండి అయితే కలర్ అయితే దగ్గర చూడండి ఎట్లా వస్తుంది దానికంటే ఇదే కష్టమయ్యేటట్టు నీళ్ళు చూసిరా మురుకులు పిండి కలిపేసింది బాగా ఇట్లా ఇదైతే బాగా ఇట్లా పెట్టి వచ్చేస్తుంటే మంచిగా ఇట్లా పోవాలి ఇదేమో ఇగో గట్టిగా ఇది మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా గట్టిగా కలుపుకోవాలి చూస్తాను కదా ఎంత ఈజీగా వచ్చేసాను నా పిల్లలు అట్లా నీళ్ళు ఇట్లా పోస్తుంటే నా కొడుకు కలిపేస్తాను నాకు ఐడియా వచ్చేస్తుంది అందాజుగా ఏ పైన సరే మాకు భలే కోఆర్డినేషన్ ఉంటుంది పిల్లలకి చాలా సంక్రాంతి స్పెషల్ ఇది ఎవరో చూస్తున్నా వస్తూనే ఉంది నా బిడ్డ కారపప్పలు తీస్తుంది రాముడు తీస్తుంది వీడియో నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను కారపప్పలు చేయడం అంటే ఇట్లా ముందు మమ్మీకి ఉండలు చేసి ఇచ్చేదాన్ని అంతే వెయిట్ అవుతుంది అన్నయ్యకి కానీ కదా నీకు కూర్చొని వాటర్ పెట్టుకుంటే ఏమో చూసుకోజరా ఏ వద్దు నొప్పి వేస్తుంది మా నవ్వాలి కానీ నేనేదో ఒకటి వంట చేస్తాను ఇది ఆగిపోకుండా పెట్టేస్తే ఫస్ట్ దబ్బా వాటి చేసేస్తే తర్వాత
బంద్ చేసి కాబట్టి నువ్వే వద్దు చెల్లె నువ్వే హోల్డ్ చేయాలి నువ్వు ఒక దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటే నువ్వు తిప్పే చూసిరా అప్పలు అయితే అయిపోతున్నాయి అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయని చూపిస్తుంది. కలర్ఫుల్ వచ్చినాయిగా అమ్మ. ఇక్కడ పెడుతున్నా ఎందుకంటే గిదోడికి మనం ఏ వంట చేస్తాం ఇంకా అవి తీసే వరకు వేయొద్దా? నువ్వు కంటిన్యూ వేస్తున్నాను నేను తీస్తుండాలి. ఏం చేస్తాను వేసేయి వేసేయి. ఎందుకంటే నూనె ఆగిపోయింది ఇంకా వేస్తుంటే తీసేయడమే. ఒకటే పెట్టిన మామూలుగా 2 పెట్టాలి. అగ్గిదేవిడే తీసుకోండి అందుకే. ఆయనే తీసుకో అనుకుంటా ఉన్నా. ఫస్ట్ తాతకు పెట్టిన మమ్మీ, నానమ్మ కూడా తీసుకుంది. నువ్వు ఏం చేసినా నేను చేసిన మా అత్తమ్మాయి మా అమ్మాయినే గుర్తు చేసుకుంటారు నా కొడుకు అయితే. వాళ్ళకున్న ఏకైక వారసుడిగా అమ్మాయి. అంతేనా వారసుడు గుర్తు చేసుకుంటానే ఉండాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఆశీర్వాదం కూడా ఉంటుంది. నా కొడుకు అయితే నేను ఏ శుభకార్యం చేసిన ల్యాండ్లో కూడా ఏం చేస్తా ఉన్నా కూడా తాతానమ్మ అంటుంటారు. అది ఉండాలి. రేపు నా కొడుకు పిల్లలు మమ్మల్ని అట్లనే అనాలి. ఏమ్మా అనకేం మమ్మీ అంటారు. మనదే కదా మన ఫ్రెండ్ మన పిల్లలు మన అది కాక తాత చిన్నప్పుడు మస్తు చూసుకున్నాడు మమ్మీ నన్ను తమ్ముని. నానమ్మ అంటే లేదు కానీ అవును ఇంకా మాకు ఆ ప్రేమలు. అప్పలైతే మస్తు వచ్చాయి. నా చేయి పడ్డదిగా మమ్మీ. అంతే నా బిడ్డ కదా చేసేది. అబ్బా అందులో నాకు ఇష్టమైనవి మా డాడీ మస్తు ఇష్టం ఇవి. అబ్బో పెట్టు మమ్మీ ఇక నీకు పండగ ఇదే ఉప్పు సాలండి ఒప్పండి ఎక్కువైందా చూడు. ఉప్పు కష్టమైందా మమ్మీ? సరిపోయిందా? కష్టమేం కాలే సరిపోయింది. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తలే. ఇక అక్క తప్పు ఉంది కాబట్టి సరిపోతుంది మమ్మీ ఇప్పుడు. కారం కూడా ఉందిరా ఇది. అది కాదు మా జర్ర మామూలుగా ఇది అందరూ ఇట్లా తింటారు ఉప్పు. అబ్బా కానీ మనం జర సప్పా తింటాంగా. ఏడా మమ్మీ ఎక్కువైంది. ఫస్ట్ బయట అట్లా అనిపించింది, రెండో బయట తింటుడు మమ్మీ. వేడి మీదనే కరకరలు ఆడుతున్నాయి అంటనా. వేడి తగ్గినాక మెత్తగా అయిపోతాయా పళ్ళు? మెత్తగా పోరానా ఇంకా ఇంకా పప్పర్ అవుతాయి వేడి మీదనే. ఇంకా అవి గాలికి పెట్టేస్తే మెత్తగా అయిపోతాయా అమ్మాయి? ఇంకా కరకర ఆడతాయి గాలికి, అందుకే పెడతారు కొంచెం ఇంకా కరకరలు ఆడాలి. రాళ్ళే చూడండి మా అప్పలు దాతల్లి తిందురా. అంతా 5 నాటి ఇద్దాం. నాకు కూడా చేయలేదు లేకపోతే. ఏం కాదులే. చూసిరా ఇంతసేపు నా కూడా ముద్దలు నా బిడ్డ అప్పలు. కొండ కొంచెం కరిగింది అమ్మాయి. నేను తీసుడు కొంచెం చాలానే కరిగిపోయింది. నేను అన్నది అక్క చేతుకున్న కొండ మమ్మీ. అక్క చేతుకున్న కొండ మమ్మీ. కొండ ఒకటే చేతుకున్న కొండ ఒకటే కరిగిందా? కిందున్న బండ కూడా కరిగిందా? కిందున్న బండ కూడా కరిగిందా? అక్క లేదు ఏమి లేదు అసలు. అమ్మ అక్క అమ్మ అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రేమే ఉంది చాలు.
మా తమ్ముడు ఇంతసేపు పిసికి 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 ఉండలు చేసి 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 ఉండలని నా కొడుకే చేసిండు. ఈ అప్పలన్నీ నాకు గొడవ చేస్తుంది. వేసుకొని మంచిగా ఇవో గంటలో ఒక ప్యాకెట్ అయిపోయింది. ఏమన్నారు ఇంకా ఇట్లా ఆడాలి చేసుకుంటారు. చేసుకుంటే అవి తినకుండా ఆ ప్యాకెట్ తిన్నావు మమ్మీ. ఏమి మమ్మీ నేను అన్నీ ఉంటాయి. నా కొడుకు ఊరికే ఉన్నాడు, ఏమో చేస్తుంటాడు ఇలాంటివన్నీ. ఆడ అన్ని పెట్టుకొని అది తింటే అర్థం ఎవరన్నా సరే అది కాక ఇన్ని కానీ చేస్తుంటే ఒక ప్యాకెట్లో ఇది ఎంత అయిపోయిందంటే ఇది నేను ఏమంటుంది చూడలేదు. మనకు ఏది కానీ అంతే. అయితే అలసిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడే. ఇంకా మురుకులు జోలికే పోలే, మురుకులకి బ్రేక్ జోలికే పోలే. జరసేపు బ్రేక్ ఇచ్చి తినేసి టైము ఇక్కడే కనిపిస్తుంది. ఇక 9:30 అవుతుంది. 7 స్టార్ట్ చేసినామా, 7:30 అయినా బాగానే 2 గంటలు ఇన్ని కథం పట్టించే అయినా కూడా ఫాస్ట్ అయిందమ్మా. మస్తు ఫాస్ట్గా అయింది. ఒక సైడ్ తమ్ముడు ఉంటాను, ఒక సైడ్ ఇంగ్లీష్ నాన్ స్టాప్ అయిపోయింది. నేను ఎట్లా చేస్తున్నా చెప్పురి అసలు ఫస్ట్ టైం ఇంకా మస్తు చేస్తాను. ఫస్ట్ టైం నా బిడ్డ అయితే ఇట్లా కరపలేదు. అయినా కూడా ఎక్స్పర్ట్ అయినా, ఎందుకంటే సంసార సాగరం నాతో అన్ని పనులు చేపిస్తుంది. ఇంకా అంతే. మా మమ్మీకి ఒకప్పుడు నేను ఉల్లిగడ్డలు కట్ చేసి ఇచ్చేదాన్ని అంతే. నేను మస్తు ముసుకోవట్లేదు తెలుసా, ఏమో నా బిడ్డ ఇవన్నీ చేసేస్తుంది. ఇంకా నాకు ఇక 4 రోజులు అయితే మురుకులు కూడా చేస్తుంది అనుకుంటున్నావు మమ్మీ. ఇక బాగలేదు నాకు అని చెప్పి. 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం బిడ్డ మమ్మీ? కదా చిన్న బిడ్డ అన్నట్టు చెప్తున్నా. 30 ఏళ్ళు వచ్చినా దానికి అది ఇట్లన్నా కూడా ఒకవేళ నేను అప్పటివరకు బతుకుంటే నా బిడ్డే నాకు గుర్తు. అది కాదు 30 ఏళ్ళు అంట. తెలియదు. 30 ఏళ్ళు ఇంకా 40 ఏళ్ళను 30 ఏళ్ళుగా 2 ఇయర్స్ తక్కువ 30. ఇంకా రేపు నీ పెళ్ళి నీకు పిల్లలు పుట్టి నీ పిల్లలు నీ అంతా కూడా నాన్న పప్పి రారా రే నాన్న పప్పి. మేము చిన్నోళ్ళమే కానీ అక్కకి తెలియదు అన్నట్టు చెప్తున్నాం. నేర్చుకోదాం. 15 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. కథలు పడకు. 20 ఏళ్ళు కాలే. నా దోస్తులు ఉన్నారు ఇంకా కూడా పెళ్లిళ్ళు కాలే. ఇంకా కూడా వాళ్ళు ఎట్లున్నారు తెలుసా, నేనంటే కొంచెం పెద్దవాళ్ళకి కూడా పెళ్లి కాలే ఇంకా అందరికి. కొందరికి ఏంది అసలు మన వాళ్ళే ఎంతమంది ఉన్నారు నాకంటే పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళే అయితే లేవు. ఇంకా పెళ్లిళ్ళు కాలే, ఏం కాలే. అందరూ ఏంలే అట్లా అనొద్దు, నీకు అట్లా వచ్చేసింది టైం అట్లా అయిపోయింది. అంటే పెళ్లి కానప్పుడు ఈ అవసరం కాబట్టి అందరూ కూడా అంత డేర్ చేయలేరు కదా, నా అంత డేర్ చేయలేరు కదా ఎవరు. పేరెంట్స్ డేర్ చేయలేరు, పిల్లలు డేర్ చేసుకోలేరు. పేరెంట్స్ కూడా డేర్ చేయాలి కదా పిల్లల్ని చూసుకొని అన్నిటికీ. ఇట్లా రేపు మా రాముడే డేర్ చేయలే, మస్తు టెన్షన్ పడ్డాడు. నా బిడ్డకి ఇట్లా అనుకోగానే 15 రోజులు టైం ఉంది, అయితే నిద్రే పోతలేడు. నాకు కూడా నిద్ర పడతలేదు కానీ నేను పెద్ద ధైర్యం చెప్పే దాంట్లో మస్తు ఇది. నేనేం లోపల భయపడతానే ఉంటా. మళ్ళీ ఆ స్థానాన్ని నేను తీసుకున్నా, లోపల ఉంటున్నా. అయితే ఏం కాదు చేసేద్దాం, ఏం కాదులే అన్నట్టు. భద్రాచలం కొండపైన మాది హనుమాన్ గుళ్ళు అయితే నా బిడ్డకి రాముడి గుళ్ళు అయింది. గుడిలో గుడి మండపం బయటే. నీ పెళ్ళే లాస్ట్ మళ్ళా కరోనా. నా పెళ్లి కాదు మమ్మీ, నా పెళ్లి ఏప్రిల్ 1st కి అయితే ఏప్రిల్ 5th కి ఏమో క్లోజ్ చేసారు. తర్వాత కళ్యాణ మండపం మండపాలలో పెట్టారు. కానీ నాది మండపం కాదు, పైనే పైన కొండపైన వరండా ఉంటది. హనుమాన్ పక్కకి వరండా ఉండదా? అక్కడే నాకు రెడీమేడ్ గా అక్కడ పచ్చడి పందిరి వేపించి డబ్బులు కొబ్బరి మటన్లు ముట్టియాలతో అక్కడే ఉన్న వాళ్ళే వేసారు అన్ని. ఇంకా వాళ్ళకే ఒప్ప చెప్పినాం అనమాట. అక్కడ నాకు పెళ్లి ఇట్లా టైం పెట్టుకొని చూసి శ్రీరామనవమి ఇట్లా అనగానే కట్టి అమ్మే నా పెళ్ళప్పుడు శ్రీరామనవమి కూడా అవుతుంది. అంటే ఆ టైము అక్కడ రామయ్య కూడా పెళ్లి చేస్తున్నారు. ఓ పక్క అక్కడ రామయ్య వాళ్ళ కళ్యాణం, ఇంకో పక్క మా కళ్యాణం. అన్ని మెమరీస్. అయితే నాకు వీడియో కూడా తీపియలే మా మమ్మీ. ఎవరన్నా ఉంటారా అసలు? తీపియాల్సింది. నక్కలామలా ఉంది మా అక్క, నక్కలామలా ఉంది. చూసి ఇప్పుడు ఏడ్చేది తీసుంటే. అంత లేదు ఈ కాలంలో. ప్రీ వెడ్డింగ్ అంట, ఫోటో షూట్ అంట, డాన్స్ షూట్ అంట, ఇవి అవన్నీ అవసరం లేదు. అది లేకుంటేనే మామతో అవన్నీ చేపిద్దాం అనుకున్నావా?
అవన్నీ అనుకోలే కానీ కనీసం పెళ్లికి వీడియో నేను ఎంత అడిగినారా మీ బావనే వద్దుక్క ఎందుక్క అన్నాడంట. నేనేమో పెళ్లి వీడియో అన్నీ కాదు పెళ్లి వీడియో 15 రోజుల గ్యాప్ లో నీకు 7 రోజులు 7 వ్రతాలు చేయించిన. 15 రోజులు మంగళగ్రౌడి వ్రతము, లక్ష్మీ పూజ, వరలక్ష్మి వ్రతము, ఇట్లా 7 పూజలు 7 పూజలు ఏమో అన్ని ఇట్లా గౌరీ వ్రతం అన్ని చాలా మన నాగదేవత పూజ ఇట్లా 7 రోజులు అదే జరిపోయింది. ఇట్లా ఊరికి వెళ్ళి అందరికి కార్డ్స్ ఇవ్వడము. అది కాక ఇది కూడా మమ్మీ ఏమంటారు షాపింగ్ మరి అన్ని మళ్ళా భద్రాచలంకి హైదరాబాద్ నుంచి భద్రాచలంకి ఆ 15 days లో 5-6 times పోయి వచ్చారు. పెళ్లి కోసం మరి ఎన్నిసార్లు? పెళ్లి కోసం ఒకసారి కార్డు పెట్టడానికి, లగ్న పత్రిక పెట్టడానికి, మళ్ళీ ఒకసారి అవన్నీ మాట్లాడడానికి 3 సార్లు మా ఆయన కూడా ఆ పక్క నుంచి మా ఆయనే ప్రతిదీ మేమే చేస్తున్నాం. ఏంటి అంటే వాళ్ళ బావ ఎవరు మమ్మీ ఈయననే మీ డాడీ ఉంటే డాడీ లేకపోతే నేను పప్పీసీను. అవును ముగ్గురు పోతుండే ఆ ముగ్గురు లేకపోతే ఈ ముగ్గురు. మా పెళ్ళికి కూడా మేమే అప్పటికి మేము 5 మందిని మీరు కాకపోతే ఇంకెవరు ఉంటారు? మనం కాబట్టి ఎవరైనా అల్లే చేసేది. చుట్టాల పక్కల వచ్చిపోయేటోళ్ళే పై పైన ఎవరు చేయనుండి చేయకపోతే మళ్ళా ఇట్లా అట్లా పెళ్లిలో అవి తక్కువైనాయి ఈ తక్కువైనాయి. పెళ్లిలో వీడియో లేదంటున్నావు, పెళ్లిలో గేమ్ కూడా ఉండే, నీకు గేమ్ కూడా పెట్టినాం ప్లాన్ చేసి. అదే అందుకే వీడియో లేదని చెంబులో అదేదో వేసి దోలాడమని అందరు పెళ్లిలో చేస్తారు. ఏడ పెట్టిర్రా తొక్క పెట్టిరు, మనకు అవన్నీ లేవు. పెట్టిరు మళ్ళీ అవేవో ఎత్తిలో పోసుకురు. మర్చిపోయినావు పెట్టినాం మమ్మీ పెట్టినాం పెట్టినాం పెట్టలేదని ఏడ తీసిండాడి ఆయన తీసేటట్టు ఉండే నడాడు అప్పుడు పెట్టలేదాడు. అది ఆయన తీసేటట్టు ఏడుండే చేతులు లేవకపోతుండే నరాలు అది మమ్మీకి అర్థమైంది, నీకు అర్థం కాలేదు. అప్పుడు మీ బావ జస్ట్ నేను కళ్ళల్లో అవును చూస్తే చాలు కొత్త పెళ్లి మురిపం. మామలో ఒక గ్లో వచ్చింది ఆ టైంలో. నేనంటే మస్తు ఇష్టం ఎంత కోరుకున్నాడు. ఇప్పుడు ఇంకెప్పుడు అందుకే నా మొహంలో కూడా ఇంత నవ్వు ఉంటది. అందుకే మమ్మీ మొహంలో కూడా నవ్వు ఉంది. ఎగ్జాక్ట్ గా అదృష్టం కావాలి. సీరియస్ గా మా మమ్మీ మొహంలో అంత నవ్వు ఉండడానికి కారణం నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఏ అమ్మ నాన్నలకైనా ఆడపిల్లకి పెళ్లి చేసినాక ఆమె ఆనందంగా లేకపోతే అది నరకంగా ఫీల్ అవుతారండి. పెళ్ళైన సంవత్సరం అయితే నిద్రపోయిన దాన్ని కాదు, తిండిన దాన్ని కాదు, ఏడుపు నేనైతే ఎట్లా అయిపోయింది ఒక సంవత్సరం. నీకు గుర్తుందా అమ్మీనా నువ్వు బాధపడుతున్నావు అని తీసుకొచ్చి నీకు చూపించి మళ్ళా తీసుకుపోయేటోడు. ఎక్కువ శాతం ఇట్లా తెస్తుంటే తీసుకుపోతుండే. తర్వాత నెల తప్పి నుంచి నా దగ్గరే పెట్టి నెల తప్పి నుంచి ఇక్కడే ఉంటుంది. నా తమ్ముడు మంచిగా చూసుకున్నా. అందుకే కదా అడగంగానే ఒకటే మాట, అక్క నీ బిడ్డను మరి కథం నేను కంట్లో నీళ్ళు రాకుండా చూసుకుంటా. నువ్వు ఎట్లా చూసుకున్న పిల్లలు నాకు తెలుసు, నేను అట్లా చూసుకుంటా. అట్లనే నీకు ఎంత ప్రేమ నాకు తెలుసు. అంటే నువ్వు చూడకుండా ఉండలేవని నాకు తెలుసు. ఇల్లెక్కి సీను నడిచినా కూడా నేను తీసుకొచ్చేస్తాను. మాట ఎట్లా అంటే కథ తెలిసి నేను ఒకటి పెడతాను ఈ పిల్లని అని. సేమ్ అట్లనే ఆ మాట అట్లా ఇచ్చిండు బిడ్డ. నాకు బిడ్డ నా పెద్ద కొడుకు వాడు. ఇప్పటికి అట్లనే నా పిల్లలు ఇద్దరైతే వాడు కూడా నా ఇంటికి పెద్ద కొడుకులాగానే, అల్లుడు అన్నట్టుగా. అట్లా ఇప్పటికి అట్లనే నా బిడ్డను కూడా అట్లనే. ఇది తెలిసి కదా ఒక ఫస్ట్ లో మూర్ఖంగా ఇట్లా ముందుకున్నా చేసినా అట్లా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి చిన్నది కదా తెలవకన్నాడు ఇట్లా అడ్జస్ట్ అయిపోయి మంచిగా ఇట్లా చూసుకున్నాడు. అన్నాడు ఇట్లా చెప్పిన ఆయనైనా బాధపడ్డాడు కానీ నా బిడ్డను బాధపడ్డాడు. మంచిగా ఉండి అది కూడా ఏంటంటే తెలవక పిచ్చి ఇష్టం. ఆఫీస్ లో పోతే లేదు మమ్మీ ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడినాక నాకంటే ముందు ఫోన్ కట్ చేస్తే కూడా నేను వాళ్ళ ఫోన్ ఎత్తకపోయేదా చాలా ఉండేవి. అది నీకు నిబ్బరా ఎక్కువ ఇష్టం ఉంటే అట్లనే లేదమ్మా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు అసలు. ఇప్పుడు మెచ్యూర్డ్ కదా మొత్తం నువ్వైనా కూడా తెలుస్తుంది కదా. అట్లా కొండలైతే కరుపులు అయిపోయినాయి.
ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టేస్ట్ అయితే మస్తు వచ్చినాయి. ఫస్ట్ తినగానే కొంచెం ఉప్పు అనిపిస్తుంది కానీ ఉప్పు కూడా ఉప్పు కసిమన్నట్టు కాదు, జస్ట్ మామూలుగా అప్పటి వరకు తినక సఫారీగా ఇట్లా నోట్లో ఏం లేక బాగా. నా పిల్ల అయితే ఏంది, మా వాడు ఒక 5, నా బిడ్డ ఒక 5. ఎక్కడైంది మమ్మీ, నేను 10 తిన్నా. నాకు తిప్పుతుంది అమ్మ అన్ని తిన్నా. ఇది తినకుండా కొంచెం అన్నం తినేది. వాడిని అయితే తినకంటారు, నన్ను అయితే తినమంటారు. నీదంటే కడుపు కాదు, అది కప్పల చెరువు. చూసినవాడాడు అది కాదు కాదు ఎట్లా అంటుండో కప్పలు చెరువు అంటున్నాడు. చూసిరా అండి, మురుకులు కూడా మొదలు పెట్టినాం. ఇప్పుడు టైం చూడండి 11 అవుతుంది. కారపప్పులు అయిపోగా నెక్స్ట్ తీసుకొని తినేసి 11 అవుతుంది. కారపప్పలు అయ్యే వరకు 9:40, 10 అయిందండి. అయ్యే వరకు బెండకాయ ఫ్రై చేసుకొని తోటకూర చేసుకొని ఏమేం చేసిన వంటలు, బెండకాయ ఫ్రై, ఆకుకూర వేసుకొని పిల్లలకి తినిపించి, ఇద్దరికి తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టి మేము కూడా మేము కూడా తినేసి మళ్ళా డ్యూటీ ఎక్కినాం. మా డాడీ రెస్ట్ తీసుకుంటున్నాడు. డాడీ నిద్రపోయినాం. నేను మా తమ్ముడు మా మమ్మీ మళ్ళీ డ్యూటీ ఎక్కినాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఏ టైం అవుతుంది ఇవి అయిపోయే వరకు? పిల్లలు మీ డాడీ పడుకున్నారు. వాళ్ళు పడుకున్నారు. ఈ టైం అవుతుందండి, ఇంకో గంటన్నర పడుతుంది. అయితే అసలు ఇది కదా, మీరు ట్రై చేయాలి రెసిపీ. మామూలుగా మనం బయట కొనేది కాదండి, ఒట్టి బియ్య పిండి, ఉప్పు, కారం ఇట్లా కాకుండా వీళ్ళకైతే సాఫ్ట్ గా ఇంకో మీ మమ్మీ చేసి దాంట్లో దొరుకుతుందా? కరకరలాడుతూ మంచి కమ్మగా అమ్మాయి చేసి అయితే దొరుకుతాయి చెప్పు. ఏడా దొరకవు. నేను చేసే రెసిపీస్ అంటే నేను ఇట్లా నేను కూడా ఇంతలాగా పిండి వంటలు చేస్తాను నా కళ్ళలో కూడా అనుకోలేదు. క్లీన్ చేసేసింది. నాకు అలసిపోయినట్టు నిద్ర వచ్చినట్టు. మా వల్ల అవ్వట్లేదు నిజానికి, అందరం అలసిపోయినాం. నా మనమడు అడిగిండు ఎవరో ఏమో చేస్తున్నారు అమ్మమ్మ అని. అబ్బా మురుకులు మా తమ్ముడేమో స్నానం చేసుకుని ఫ్రెష్ గా రెడీ అయ్యి వచ్చిండు. మళ్ళా యుద్ధానికి సిద్ధం లాగా వాడు పెట్టిస్తున్నాడు నాకు ఇది. నా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇంకేం ఆలోచన పడుకుంటాయి ఇక. వాడు పెట్టిస్తుంటే నేను చేస్తున్నా. పిండి అంతా మా తమ్ముడే కలిపిండు, మంచిగా కలిపిండు, మెత్తగా కలిపిండు. వాడు అంత బాగా కలిపిండు కాబట్టి ఇప్పుడు చేసుకోవడానికి మంచిగా వస్తుంది. పిండి కూడా మెత్తగా ఉండాలండి. పిండి పూరి పిండి కానీ రొట్టె పిండి కానీ ఇట్లా ఏదైనా సరే నీ తమ్ముడు చేయి పెడితేనే అది. అవును మమ్మీ, బలశాలి పోస్తుంటే నా కొడుకు చేసేస్తాడు. బలశాలి భీముడు. మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిద్దాం. చూసిరా అండి, ప్లేసులు మార్చేసినాం. పాపం మా మమ్మీకి కష్టం అయిపోతుంది, మస్తు డల్ అయిపోయింది. ఇంకా జ్వరం రాగాలని చెప్పేసి మా మమ్మీని పక్కన జరిపేసి నా డ్యూటీలకు మా తమ్ముడు వచ్చిండు. రంగం నేను ఇద్దరం కలిసి ఈ సంక్రాంతికి పిండి వంటలు మా చేతులతో మేము వండుతున్నాం. మా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే చిన్నప్పుడు అంతా మా మమ్మీ చేస్తుండే, ఇప్పుడు నేను మా తమ్ముడు చేసి అంత పెద్దోళ్ళం అయినామా అని ఇప్పుడు అనిపిస్తుంది. చిన్నప్పుడు చేశారు అంత పెద్దగా ఓకేనా? చాలు 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 చాలు. ఇట్లా మా తమ్ముడు వస్తుతా ఉంటే నేను తీసి వేస్తా ఉన్నా. చూసిరా 10 నిమిషాలు ఎన్ని మురుకులేనియో. ఇంకో గంటలో అంత కథం అయిపోతుంది. తొందర చేసేస్తున్నాం. షేప్స్ గురించి మాత్రం అడగద్దు. నేను మీ అంతే అంతే. ఆల్రెడీ కళ్ళు కూరకపోతున్నాయి నాకు దేవుడా. అట్లుంది సిచ్యువేషన్. ఇంత అర్ధరాత్రి చేస్తున్నాము, ఎప్పుడు చేయలేదు కదా మనం ఈ నైట్ లా. 12:30 అవుతుంది. పొద్దున్న చేసుకొని 8-9 కల్లా అయిపోతుండేరా. ఎంత లేట్ అయినా 8-9 రా, ఇంకా అంతకు మించకపోతుండే. ఈ రోజు మాత్రం చూడు 12:30. మేము మొదలు పెట్టిందే ఈరోజు 7:30 అయింది. ఇంకా అవ్వకి ఏమవుతుంది ఈ టైం.
మధ్యలో డిన్నర్ బ్రేక్ కూడా. ఫైనల్ గా అయినాక మొన్న ఒక్కసారి చూపిస్తాం మీకు. చూస్తురా మా తమ్ముడు ఈరోజు సాటర్డే అయితే అర్ధ గంట పట్టుదల అవుతుంది మే ఇంట్లో అంటనే ఉంటాడు. పంది లెక్క ఇప్పుడు వండి పెట్టింది అనుకో నేను లప లప మింగుతాడు. చాలు చాలు చాలు. ఏమైందిరా అక్కడికి రోజు ఏడుస్తా ఉంటది ఎందుకు నేను ఎప్పుడు వచ్చినా. మన మహిళగాడి పక్కన ఇలాంటిది ఒకటి ఉండాలిరా. మన మహిళగాడికి అర్థమవుతుంది అమ్మ విలువ. లప లప తింటది. అల్లరైతే దేవుడా నాకు నిద్ర వస్తుంది. టైం చూసినారా 12:30 అనుకున్నాము. 5 నిమిషాల ముందే మా టార్గెట్ కంప్లీట్ చేసినాం. ఈ ముగ్గురం అంతే దెయ్యాలం. కంప్లీట్. స్టవ్ బంద్, స్టవ్ బంద్, ఇది బంద్. తిప్పేసి తీసేనా. ఇవి మా వంటలు. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లనే మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మీరు డేలో చేసుకుంటారా నైట్లో చేసుకుంటారా? ఆల్మోస్ట్ చాలామంది నైట్లో చేస్తారు పిండి వంటలు. మేమైతే ఎప్పుడు డేలోనే చేస్తుండే, కానీ ఈరోజు అయితే నైట్లో చేసినాం. రండి తిందాం. బాయ్. నా బిడ్డ అలసిపోయింది, నిద్ర వస్తుంది. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు అట్లా పోతే అట్లా నూకేస్తే పడిపోతుంది. అయిపోయింది. అంగడంగా సర్దేసి పడుకొని నిద్ర అవుతాం.